ఫిరాయింపులను నేను సమర్థించను. నెంబర్ 1, కడియం శ్రీహరిగా వ్యక్తిగతంగా ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న వ్యక్తిగా, ఒక అంబేద్కరైట్గా ఫిరాయింపులను నేను సమర్థించను. కానీ మన వ్యక్తిగత ఇష్టాయిష్టాల కంటే, మన ప్రతిష్ట కంటే ఎక్కువ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం ముఖ్యమని భావించినప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ కోవలోనే నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాకు ఈ మంత్ ఎండింగ్ వరకు టైం ఇచ్చారు సార్. అది స్పీకర్ ముందట ఉంది. స్పీకర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ట్రిబ్యునల్. ట్రిబ్యునల్ ముందట ఇష్యూ ఉన్నప్పుడు నేను మాట్లాడడం బాగుండదు. ఏమంటారు? ఏ పార్టీలో? ఇప్పుడు దీంట్లో దాచుకునేది ఏమున్నదండి? మేము పార్టీ ఫిరాయించినామనే సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రస్తుతం స్పీకర్ గారి జ్యూరిడిక్షన్లో ఉంది. వారు నిర్ణయం తీసుకోవాలి. వారు మాకు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్కి నేను రిప్లై ఇస్తాను. రిప్లై ఇచ్చిన తర్వాత స్పీకర్ నిర్ణయం ఏది ఉంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాను. ఏది వేసుకున్నా స్పీకర్ గారి ముందు ఉంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడడం ప్రస్తుతం బాగుండదు. పార్టీ అంశం కాదండి, ఫిరాయింపులేదు. నేను ఏ పార్టీలో ఉన్నదనేది ఇప్పుడు ఆ స్పీకర్ తేల్చాలి కదా. సార్, మీరు చాలా టెక్నికల్గా మాట్లాడిల్లు. నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా అన్నారు. ఇప్పుడు మేము డిసైడ్ చేసుకోలేకున్నాం, అందుకే ఇవన్నీ ప్రశ్నలు వస్తున్నాయి. ఫస్ట్ పాయింట్, చాలా అంటే మీ రాజకీయ అనుభవాన్ని రంగరించి ఆ ముచ్చట చెప్పిండ్రు. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా, ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రభుత్వంలో ఉంటాడు, కలిసి పనిచేస్తాడు. ఓకే సరే, 8 మంది ఎమ్మెల్యేలు మేము బీఆర్ఎస్లోనే ఉన్నాము అనేది వాళ్ళు సమాధానం ఇచ్చిండ్రు. మీరు ఇంకా ఇవ్వలేదు. మీరును ఇంకా దానం నాగేంద్ర మేబీ ఇద్దరు ఇవ్వలేదు. మీ అనేది వాళ్ళ జీవితంలో లేదు, వాళ్ళ నిజ జీవితంలో లేదు కాబట్టి అందరూ అదే రకంగా ఉంటున్నారని అనుకొని సభ్యత సంస్కారం లేకుండా విమర్శలు చేస్తున్నారు. భాష ఎక్కడి కనుక పోయింది అంటే, ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వ్యక్తి, ఒక మెడిసిన్ చేసిన వ్యక్తి, ఒక ఇంజనీరింగ్ చేసిన వ్యక్తి, ఒక అడ్వకేట్గా చదువుకున్న వ్యక్తి కూడా హోందాతనాన్ని కోల్పోయి, మానవత్వాన్ని కోల్పోయి, రాజకీయంగా మాట్లాడవలసిన విషయాలను వ్యక్తిగత దూషణలకు దిగజార్చే ప్రయత్నము, రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించే ప్రయత్నం జరుగుతున్నది. ఇది మా జిల్లాలో ఉన్న మా మీడియా మిత్రులందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. నాకు కూడా చాలా మాటలు వచ్చు, నాకు కూడా చాలా బూతులు వచ్చు. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది అక్క, నేనైతిని. నేను గదే పల్లెటూరులో పుడుతుని, గదే గుడిసెలలో పుడుతుని, గవే మాటలు ఇంటిని చిన్నప్పటి నుంచి. కాకపోతే తర్వాత కాలంలో ఇంత చదువుకొని కొంతమంది మీలాంటి మేధావులతోని కలిసి తిరిగి కాస్తో కూస్తో జ్ఞానాన్ని సంపాదించుకొని సభ్యతను నేర్చుకున్నా కాబట్టి కొన్ని మాట్లాడాలంటే ఇబ్బెట్టిగా అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది నాకే. వాళ్ళు మాట్లాడిన మాటలు ఉచ్చరించడానికి కూడా నాకే సిగ్గు అనిపిస్తాను. అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా నేను. బాధ ఎక్కడైతుంది అంటే, 15 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇస్తే, ఎమ్మెల్యేగా గెలిపిస్తే 15 సంవత్సరాలు నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా, అభివృద్ధి పైన ఒక ప్రణాళిక లేకుండా, సంక్షేమం గురించి ఆలోచన చేయకుండా, రాజకీయం అంటే అవినీతి అక్రమాలనే విధంగా నిర్వచనం చెప్పి, బీఫామ్లు అమ్ముకొని, దళిత బంధు అమ్ముకొని, తన చిల్లర చేసిన ద్వారా, చిలిపి చేసిన ద్వారా నియోజకవర్గానికి చెడ్డ పేరు తెచ్చిన వ్యక్తి కుసంస్కారి లెక్క మాట్లాడుతూ ఉంటే సమాధానం చెప్పాలంటే కూడా బాధ అనిపిస్తున్నారు. రాజకీయ విధానాలపైన సమాధానం చెప్తాం. ఎస్, ఈ వర్క్ నువ్వు తెచ్చినావనో ఇది చేయలేదు, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అంటే సమాధానం చెప్తాం. లేదు, నువ్వు ఈ హామీ ఇచ్చినావు, నువ్వు ఈ హామీని నిలబెట్టుకోలేదు అని అంటే దానికి మనం సమాధానం చెప్తాం. అలా కాకుండా
ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రాజకీయాలకు మంచిది కాదు. వ్యక్తిగత దూషణలు రాజకీయాలలో పనికి రావు. దయచేసి గమనించాలి. విధానపరమైన విషయాలపైన రాజకీయంగా ప్రజల్లోకి వెళ్దాం, కొట్లాడదాం. ప్రజలు ఎవరు మంచివారో వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆల్రెడీ డిసైడ్ చేసిండ్రు వాళ్ళు, కానీ వీళ్ళకి అర్థమైతలేదు. అటు ప్రజల చేత తిరస్కరించబడి, ఇటు పార్టీల చేత తిరస్కరించబడి,